బాధితుల పట్ల దాతృత్వం చాటుకున్న రేణుక నాడు కుమార్తె నేడు తల్లి కేశాల దానం, రక్తదానం, ఫుడ్ బ్యాంక్, శానిటరీ ప్యాడ్ బ్యాంక్, ఉచిత బాడీ ఫ్రీజర్ బాక్స్, అనాథ మృతదేహాల దహన సంస్కారాలు మరియు కేశాలు దానం ఇలా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్న హెల్పింగ్ మైండ్స్. ఇప్పటి వరకు 76 మంది కేశాలు దానం చేసినట్లు తెలిపిన హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్. మదనపల్లి ముఖ్య కేంద్రంగా రక్తదానం, ఫుడ్ బ్యాంక్, శానిటరీ ప్యాడ్ బ్యాంక్స్, బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలతో పాటు క్యాన్సర్ బాధితులకు మానసికంగా అయినా తోడుగా నిలవాలనే గొప్ప ఆశయంతో హెల్పింగ్ మైండ్స్ హెయిర్ డొనేషన్ కార్యక్రమంలో భాగంగా మదనపల్లికు చెందిన రేణుక కేశాలు దానం చేసిన రేణుకకు ప్రశంస పత్రంతో పాటు పూల మొక్క బహుకరించి అభినందించిన హెల్పింగ్ మైండ్స్ బృందం. ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ మాట్లాడుతూ గతంలో కుమార్తె నేడు తల్లి కేశాలు దానం చేయడం పట్ల ప్రత్యేకంగా అభినందించారు. కేశాల దానంలో ఇప్పటికీ 76 మంది కేశాలు దానం చేశారని, కేశాలు దానం చేస్తున్న మహిళలు, చిన్నారులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు అని, క్యాన్సర్ బాధితులకు తమ సంస్థ ఉచితంగా విగ్గులు కూడా అందిస్తున్నామని పేర్కొన్నారు. కేశాలు దానం చేసిన రేణుక మాట్లాడుతూ క్యాన్సర్ బాధితులకు కేశాలు దానం చేయడం వల్ల తనకు చాలా గర్వంగా ఉందని, ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో ముందు ఉండాలని తెలిపారు. అందరికి నమస్కారం. గత 2 ఏళ్ల క్రితం హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధితుల మోములో చిరునవ్వు చిందించడానికి ఒక గొప్ప సంకల్పంతో ఈ కేశాల దానం అడుగుపెట్టడం జరిగింది. ఇందులో చిన్నారులు, మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ కేశాలను దానం చేసి గొప్ప మనసును చాటుకుంటున్నారు. ఎందుకంటే మహిళలకి, అమ్మాయిలకి, చిన్నారులకి ఎవరికైనా మహిళలకి అంటానే ఏమంటే వెంట్రుకలు అనేది సగం అందము. ఆ అందాన్ని వాళ్ళు దానం చేస్తూ క్యాన్సర్ బాధితుల కోసం అండగా నిలబడడం చాలా హర్షించదగ్గ విషయము. 76వ కేశాల దాతగా నమోదైనటువంటి రేణుకా గారికి హెల్పింగ్ మైండ్స్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, హెల్పింగ్ మైండ్స్ సేవా కార్యక్రమాలు మనం చూసుకున్నట్లయితే వరుసగా రక్తదాన శిబిరాలు, శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలు, అనాథ మృతదేహాల యొక్క అంత్యక్రియలు, ఫుడ్ బ్యాంక్ సేవలు, వాయిల్పాల్లో ఉచిత బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలు. ఇక మదనపల్లి పరిధిలో ఇప్పటికీ దాదాపు ఈ క్యాన్సర్ పేషెంట్లకి 5 మందికి ఉచితంగా విగ్గులు కూడా అందించడం జరిగింది. వారి వివరాలు కూడా పూర్తిగా గోప్యంగా ఉంచుతూ ఈ కేశాల దానంలో 14 ఇంచుల లెంత్ ఉన్నటువంటి హెయిర్ మనకి విగ్లో బ్యూటీ పాలైనటువంటి విజయలక్ష్మి మేడం గారు ఉచిత సేవలు అందిస్తూ ఈ 14 ఇంచుల హెయిర్ని ఏమంటే ఒక 5 నుంచి 6 మంది యొక్క కేశాలతో అందరికీ నా పేరు రేణుక. అదే అంటే నేను ఫ్యామిలీ కానీ చిన్నపిల్లలకి, ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి ఫిక్స్ చేసేదానికంటే మా హెయిర్ డొనేట్ చేయాలి అని అనుకున్నాము. అంటే ఒకసారి 14 ఇంచెస్ అబౌవ్ 15 ఇంచెస్ పెరిగిన తర్వాత ఎప్పుడు పెరిగితే ఎవ్రీ 2 ఇయర్స్కి అక్కడ డొనేట్ చేసి ఆ పిల్లలకు సహాయాన్ని అందించాలని, మీరు చెప్పినట్టుగా ఆడపిల్లలకి హెయిర్ అందము, చిన్న వయసులో పిల్లలకి ఈ డిసీజెస్ వల్ల హెయిర్ లాస్ అయిన వాళ్ళకి ఒక విగ్గులు ఇస్తే వాళ్ళ మొహంలో ఆనందము అది చాలా బాగుంటుంది అని దీంతో మేము ఈ డొనేషన్ చేయాలనుకుంటున్నాము. ప్లస్ హెల్పింగ్ మైండ్స్ ద్వారా లాస్ట్ టైం మా అమ్మాయి కూడా చేసింది. ఈసారి నాకు ఇంత లెంత్ వచ్చిన వరకు వెయిట్ చేసి నేను చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన హెల్పింగ్ మైండ్ టీమ్కి